మామూలుగా మందుబాబుల దగ్గర ప్రభుత్వాలు భారీగా ట్యాక్సులు కట్టించుకుంటాయి. రాజకీయ నాయకులు ఓట్లయితే వేయించుకుంటారు. కానీ వాళ్ళ సమస్య మీద బహిరంగంగా గళమెత్తాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారు అధికారిక సమావేశంలోనే ఈవెన్ ఎస్పీలు అంతా వాళ్ళు పాల్గొన్న అధికారిక సమావేశంలోనే మందుబాబుల సమస్యను లేవనెత్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. మందుబాబుల విషయంలో కాసింత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి. ఏదైనా రూల్స్ ఉంటే ఎదుటి పార్టీ వాళ్ళ మీద అప్లికేబుల్ చేయండి, కానీ అధికార పార్టీ వాళ్ళకి కాసింత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి. మా మండల అధ్యక్షులు ఎవరికైనా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి ఈ మందుబాబులకు సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల మీద ఫోన్ చేస్తే మీరు కాసింత కనికరించండి, కాసింత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి. రోజుకు 30 ఫోన్లు ఈ మందుబాబుల గురించి వస్తున్నాయి, మందుబాబులను డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటున్నారు అని చెప్పి పాపం నిజాయితీగా మందుబాబుల సేవలను, మందుబాబుల కష్టాలను లేవనెత్తినటువంటి నిజాయితీపరుడైన ఎంపీ గారు బహుశా ఆ కేసులో ఆ కథలు ఎట్లుండో ఎంపీ గారికి కూడా స్వయాన ఏమైనా తెలిసేమో తెలియదంటే మర్చిపోయాను. తెలంగాణలో ఎంపీ గారి మీద ఒక కేసు ఏమైపోయిందో, అది డ్రగ్స్ కేసులోనే స్టేషన్ పేరు ఇచ్చి పంపించిన చరిత్ర కూడా తెలంగాణ పోలీసులకు ఉంది కదా. బహుశా ఎనీహౌ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో చూసి చూడనట్లు ఉండండి అని ఎంపీని అధికారిక సమావేశంలో అడగడం మందుబాబులు ఎక్కడికక్కడ ఖుషిగా ఫీల్ అవ్వడానికి కారణమైంది. బహుశా ఇక మందుబాబులందరూ కనుక సంఘాలు ఏర్పాటు చేసి ఎంపీ గారి కోసం తీర్మానాలు చేస్తారేమో. మనం ఎక్కడైనా ఎమ్మెల్యేనా ఎంపీలైనా ఈ విధంగానే ఉండాలి, నెక్స్ట్ మనం కూడా ఓట్లు వేయాలి అంటే మన సమస్యలను అడ్రస్ చేసేవాళ్ళు కావాలి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టకూడదు. మనం మందు తాగాము అంటే బార్లు, వైన్ షాపుల నుంచి నేరుగా మన ఇంటికి మనల్ని తీసుకెళ్ళే అంటే డోర్ సర్వీస్ చేయగలిగే ఆ సర్వీస్ వాహనాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇటువంటి డిమాండ్లతో ఏవైనా నెక్స్ట్ మందుబాబులు రాజకీయ పార్టీల ముందుకు వచ్చిన ఆశ్చర్యం ఉండదు. బహుశా రాజకీయ పార్టీలు కూడా మందుబాబులను దృష్టిలో పెట్టుకొని, ఇంతకుముందు చూసాంలేండి, ఏం తమ్ముళ్ళు 2 పెగ్గులు వేస్తే ఏమైనా తప్ప అని బహిరంగంగానే మాట్లాడాం కదా, మీకు క్వాలిటీ మద్యం ఇస్తామన్నారు కదా, అండ్ ప్రతి క్షేత్రస్థాయి వరకు కూడా మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారు కదా. అంతా మందుబాబుల కోసం చాలా మందుబాబుల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు. అయినా రాబోయే రోజుల్లో మందుబాబుల సమస్యలు కూడా, అదిగో మీరు మందు కొంటే మేము ప్రభుత్వం వైపు నుంచి నీళ్ళు ఇస్తాం, సోడా ఇస్తాం, అదిగా మీరు మందుకు వస్తే ప్రభుత్వం వైపు నుంచి మేము పల్లీలు ఇస్తాం, చిప్స్ ఇస్తాం, ఇంకొద్ది 2 అడుగులు ముందుకేసి బోటీ ఫ్రై ఇస్తాం, బేజా ఫ్రై వేస్తాం, ఏదైనా చికెన్ లెగ్ పీసులు ఇస్తాం, వింగ్స్ ఇస్తాం. ఏం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మన రాజకీయాలు, మన నాయకుల వింత పొగడులు గమనించినా కూడా ఇది కూడా బహుశా ఆశ్చర్యం ఉండకపోవచ్చేమో.